ఆ ఛార్జ్ షీట్లో ఏమున్నాయో కూడా ముందు ఈనాడు రాస్తుంది, తర్వాత ఆంధ్రజ్యోతి రాసిద్ది. వాళ్ళు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ముందే తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళే రాస్తుంటారు. పోలీసులు కాదు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీళ్ళే ఎల్లో మీడియా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పుంఖాలుగా ఇస్తారు పొద్దున్నే వార్తలు. సాయంత్రానికి అదే జరిగింది. చిత్రం అది. వాళ్ళే రాస్తారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంటే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ అండ్ చంద్రబాబు, లోకేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇదంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం కలుస్తారు. వీళ్ళు వండుతారు, వడ్డిస్తారు, నమ్మమంటారు ప్రజల్ని. నమ్మడానికి పిచ్చోళ్ళు ఏం కాదు. చెవుల్లో పూలు పెట్టుకుని పూర్వం నమ్మారేమో, ఇవాళ నమ్మే పరిస్థితే లేదు. పోలీసులు చెప్పేది నమ్మే పరిస్థితే లేదు. ఏ సెక్షన్లు వర్తించకపోయినా ఆ సెక్షన్లే చేస్తారు. చాలా చిత్రం అండి. మన గుంటూరులో నిన్న సిఏ గారు వచ్చి ఫ్లెక్సీలు తీసుకెళ్ళాడు. ఫ్లెక్సీలు కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వెళ్తుంటే అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఫ్లెక్సీలు కట్టారు. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసు వారు వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్లారండి. ఈ రెండో పని లేదు వాళ్ళకి. తెలుగుదేశం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టడానికి లేదు, మీటింగ్ పెట్టడానికి లేదు, బయటికి రావడానికి లేదు. అందరూ జైల్లో ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారనుకో పర్మిషన్ ఉండడానికి లేదు. 5 6 వెళ్ళాలి, లేదా 30 మంది 500 మంది లెక్క పోలీసులు రోజు కాపలా. ఏం పోయేకాలం వచ్చింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఏ స్కాము లేనటువంటి దానిలో మీరు స్కామ్ ఉందని ప్రచారం చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఏదో సాధించాలని మీరు అనుకుంటున్నారు. ఏమీ సాధించలేరనే విషయాన్ని కడకు తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కడకు మీకు తెలుసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు కన్నా లిక్కర్ స్కామ్ ఎవరండి? నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నారావారి పాలన, సారా పాలన నారావారిది అని చెప్పేవాళ్ళు స్లోగన్. అసలు సారా పరిపాలించింది, సారా స్కాములు చేసేది, మద్యం స్కాములు చేసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్కామ్ చేశాడంటే ఇరుక్కుపోయాడు. ఆయనే ముందు జీవో ఇష్యూ చేసి దీనిలో ఉన్నదాన్ని క్యాబినెట్లో యాక్సెప్ట్ చేశాడు. ఆయన సంతకాలు ఉన్నాయి క్యాబినెట్లో. సాక్ష్యాధారాలతో కేసు పెట్టారు సిఐడి వాళ్ళు. కోర్టులో పెండింగ్లో ఉంది. దాన్ని ఏదో మాయ మాటలు చెప్పి దాన్ని ఏదో మాయ చేసి అది విత్డ్రా చేసుకుందామని ఎత్తేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుని. మా మీద కేసు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి దానికి దీనికి పోటీ పెట్టి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో జరుగుతూ ఉంది. సాధ్యం కాదు, సాధ్యం కానీయం కూడా చట్ట ప్రకారం. చంద్రబాబు నాయుడు గారంతా స్కామ్ చేసే మనిషి ఎవ్వరూ లేరు ఈ దేశంలో. ఆయన పుట్టుకే స్కామ్ రాజకీయంగా, ఆయన పెరుగుదల స్కామ్, డబ్బుతోనే రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చెయ్యలేదు. కాబట్టి తప్పు దిగుతాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట. ఎవరండి రాజకీయ మలినం సృష్టించింది? నాకు తెలియకడుగుతా. డైరెక్ట్గానేగా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనటానికి. ఇప్పుడు హైదరాబాద్లో మా తెలంగాణ ముఖ్యమంత్రికి డబ్బులు ఇచ్చి పంపించింది ఎవడు? మేమా? డబ్బులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి పంపించి ఒక ఎమ్మెల్సీనే కొనేయాలనుకునేటటువంటి మలినమైనటువంటి రాజకీయాలు నడిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరా ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉన్నారా? ఇంతకన్నా పచ్చి దగ ఏమన్నా ఉందా? దానిలో నీ ఛార్జ్షీట్లో, అక్కడ కేసు పడి ఛార్జ్షీట్లో నీకు అనేక సార్లు నీ పేర్లు పెట్టారు. కానీ ఎవడు కాళ్ళు పట్టుకున్నావో చీకట్టో, ఎక్కడ మేనేజ్ చేసుకున్నావో వ్యవస్థల్ని, ఆ కేసులు లేకుండా తప్పుకున్నావు గొప్పగా. అంత మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్ని ఇవాళ ప్రతివ్రత కౌరులు చెప్తున్నాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట, క్రిమినల్ని తోలేయాలంట. ఈయన మాత్రం ఎమ్మెల్సీలను కొనడానికి, ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు మాత్రం దండిగా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు డబ్బులు? స్కాములు కాదు, బ్యాగులు
నీ జీవితం అంతా స్కాములే. ఇవాళ కూడా సూట్ కేసులు నువ్వు మీ అబ్బాయి చేస్తున్నారు. ఎంత స్కామ్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు.